కులగణన ఇదో పెద్ద అస్త్రంగా చెప్పుకుంది హస్తం పార్టీ. కానీ ఏదైతే తమ బలం అనుకున్నారో అదే అధికార కాంగ్రెస్ కు హెడేక్ గా మారుతోందట. ఎవరినో ఇరికించిపోయి హస్తం పార్టీని ఇరకాటంలో పడే పరిస్థితి వచ్చిందట. బీసీ నినాదంతో ఛాంపియన్ గా నిలుద్దామనుకుంటే చిత్రమైన పరిస్థితి ఎదురవుతోందట. కులాల లెక్కలు బయటపెట్టిన అధికార పార్టీకి సొంత గూటిలో పదవుల సెగ మొదలైందట. కార్పొరేషన్ పదవులను జనాభా ప్రకారం పంచాలన్న డిమాండ్ ఊపందుకుందట. పార్టీ అగ్రనేత చెప్పిన స్లోగన్ ని ముందు పెట్టి పదవుల కోసం పట్టుబడుతున్నారట హస్తం పార్టీ లీడర్లు. కులగణన రిపోర్ట్ కాంగ్రెస్ ను ఎరకాటంలో పడేస్తుందా? కులాల జనాభా ప్రకారం పదవుల కోసం నేతల డిమాండ్. మేమెంతో మాకంత అంటున్న ముదిరాజులు యాదవులు. తెలంగాణ కాంగ్రెస్ లో సోషల్ ఈక్వేషన్ టాపిక్ హాట్ గా మారుతోంది. కులగణన రిపోర్ట్ను బయటపెట్టి అధికార పార్టీ కొత్త చిక్కులు తెచ్చిపెట్టుకుందన్న చర్చ జరుగుతోంది. రేవంత్ సర్కార్ వెల్లడించిన కులగణన రిపోర్టుల్లో బీసీల్లో ముదిరాజులు యాదవులే టాప్ ప్లేస్ లో ఉన్నారు. ముదిరాజులు 26 లక్షల పైచిలుకు జనాభాతో 7.4% ఉన్నారు. సెకండ్ ప్లేస్ లో యాదవుల జనాభా 5.7%, 20 లక్షల పైచిలుకు పాపులేషన్ ఉంది. ఇంత భారీ జనాభా ఉన్న ఈ రెండు వర్గాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఒత్తిడి చేస్తున్నారట. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జిత్నీ ఆబాదీ ఉత్నా హక్ అనే నినాదాన్ని వినిపించారు. అంటే జనాభా ఎంత ఉంటే వారికి అంత వాటా అనే నినాదాన్ని బలంగా వినిపించారు. ఇప్పుడదే నినాదాన్ని తెలంగాణ కాంగ్రెస్ లో బీసీ నేతలు బలంగా వినిపిస్తున్నారట. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా తమ వాటా తమకు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ముదిరాజులు యాదవులు తమ జనాభా ప్రకారం మంత్రివర్గం, కార్పొరేషన్ పదవుల్లో చోటు కల్పించాలని కోరుతున్నారట. యాదవ సామాజిక వర్గం ఇప్పటికే గాంధీ భవన్ లో తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వచ్చినప్పుడు ఏకంగా గాంధీ భవన్ లో గొర్రెలతో ప్రొటెస్ట్ చేయడం అప్పట్లోనే తీవ్ర చర్చనీయాంశమైంది. బీసీలలో దక్కే పదవులు కూడా కేవలం 2 సామాజిక వర్గాలకే దక్కుతున్నాయనేది మిగతా వర్గాల వాదన. అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో మున్నూరు కాపు, గౌడ్లకే పదవులు దక్కుతున్నాయని బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత గౌడ సామాజిక వర్గానికి చెందిన 12 మందికి పదవులు దక్కాయని చెబుతున్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గంలో 9 మందికి పదవులిచ్చారని అంటున్నారు. జనాభాలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్, యాదవ సామాజిక వర్గానికి మొండి చెయ్యి చూపుతున్నారని రగిలిపోతున్నారట. ఇప్పుడు కులాల లెక్క బయటికి రావడంతో త్వరలో చేపట్టబోయే కార్పొరేషన్ పదవుల భర్తీలో ముదిరాజ్, యాదవ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఎలాంటి పదవులు లేకుండా ఉన్న సునీతారావు, నీలం మధు, కస్తూరి నరేన్, సురేందర్ ముదిరాజ్ ముందు వరుసలో ఉన్నారు. అలాగే యాదవ సామాజిక వర్గం నుంచి చరణ్ కౌశిక్ యాదవ్, సరితా తిరుపతయ్య, లోకేష్ యాదవ్, వేణుగోపాల్ యాదవ్, లింగం యాదవ్, శ్రీకాంత్ యాదవ్ రేస్ లో ఉన్నారు. అలాగే యాదవ సామాజిక వర్గం నుంచి బీర్ల ఐలయ్య కేబినెట్ బెర్త్ ఆశిస్తుండగా చరణ్ కౌశిక్ యాదవ్, సరితా తిరుపతయ్య లాంటి వాళ్లు ఎమ్మెల్సీనో కార్పొరేషనో దక్కకపోతుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే సొంత పార్టీ ప్రభుత్వం విడుదల చేసిన కులాల లెక్కలు అధికార కాంగ్రెస్ నే ఒక్కిరిబిక్కిరి చేస్తున్నాయట. ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం జిత్నీ ఆబాదీ ఉత్నా హక్ అనే నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారట నేతలు. ఇక త్వరలో భర్తీ కానున్న కార్పొరేషన్ పదవుల్లో ముదిరాజ్, యాదవులకు జనాభా ప్రకారం పదవులు దక్కుతాయో లేదో చూడాలి మరి.